దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవునిలో మనకి విజయం ఎల్లప్పుడూ విజయం కలుగుతుంది. అందుకని మమ్మల్ని విజయంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని దేవుని మాటలు ఇక్కడ రాయటం మనం చూస్తూ ఉన్నాము. దేవునిలో లేకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటే మన ఆలోచనలు ఎప్పటికీ సఫలం కావు. అయితే ఆయనకు వేరుగా ఉండేటువంటి మన ప్రయత్నాలు ఏమీ విజయవంతం కావు. అయితే ఏదో కొంత విజయం కనిపించినా, సఫలత కనిపించినా అది లోక సంబంధమైన విజయము, లోక సంబంధమైన సఫలతే అవుతుంది. కానీ దేవునితో కలిసి మనం నడిచినప్పుడు దేవుడు మనకి ఏమన్నా చిన్న చిన్న సమస్యలున్నా, హింసలు కలిగినా దేవుడు తన పిల్లలకు విజయాన్ని కలిగిస్తాడు. మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు శత్రువు విజయం సాధించినట్లు కనిపించిన, కొంతకాలము శత్రువుది పైచేయిగా కనిపించిన సాతానుది దేవుడు తన పిల్లలైన వారికి అంతిమ విజయాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటారు. ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘన విజయాలనిస్తాడు. చాలాసార్లు శత్రువు కొంతకాలం జయిస్తాడు, దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. కానీ మధ్యలో కలిగించుకొని శత్రువు ప్రయత్నాలను పాడు చేసి అతనికి అందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకుంటాడు. దుష్టుల మార్గాన్ని దేవుడు తలక్రిందులు చేస్తాడు అని బైబిల్లో రాసి ఉన్నట్టు జరుగుతుంది. ఆ తర్వాత మనకు దొరికే ఘన విజయం అంతకుముందు శత్రువుది పైచెయ్యిగా ఉండకపోయినట్టయితే అంత ఘనంగా కనిపించేది కాదు. 3 యోధా యువకుల్ని మండుతున్న అగ్నిగుండంలోకి పడేసిన కథ మనకు తెలుసు కదా. ఇక్కడ శత్రువు గెలిచినట్టే ముందు అనిపించింది. సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కోబోతున్నట్టు అనిపించింది. మనకు కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం ఓడిపోయినట్టు, శత్రువు గెలిచినట్టు అనిపిస్తుంది. ఆ యూదులను మంటల్లోకి విసిరేసిన పగవాళ్ళు ఆనందంగా తొంగి చూస్తున్నారు. ఆ యువకులు అగ్నికి ఆహుతైపోతారని, అయితే వాళ్ళు అగ్నిగుండంలో హాయిగా పచారులు చేస్తూ ఉండటం చూసి నివ్వెరపోయారు. నెబుకద్నెజరు వాళ్ళని అగ్నిలో నుంచి బయటికి రమ్మని పిలిచాడు. వాళ్ళ తల వెంట్రుకలైనా కాలలేదు, వాళ్ళ బట్టలకి అగ్ని వాసననైనా అంటలేదు. ఎందుకంటే ఈ విధమైన ఆశ్చర్యకరమైన రక్షణనిచ్చే దేవుడు మరెవరూ లేరు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, నీ మీద ఆధారపడినప్పుడు నా తండ్రి మీకు వేరుగా ఉండి మేము ఏం ఆలోచించినా, ఏం చేసినా కానీ అందులో విజయం అనిపించదు. తాత్కాలికంగా విజయం కనిపించినా, లోకంలో విజయం కనిపించినా నా తండ్రి నాయనా ప్రభ, మా ఆలోచనలు మీలో ఉండి మేము నడుచుకున్నప్పుడు మమ్మల్ని విజయోత్సవంతో నడిపించే దేవుడు తండ్రి. అయితే శత్రువు మా మీద కొన్నాళ్ళు గెలిచినట్లుగా అనిపించినప్పటికీ, కొన్ని పరిస్థితులు మేము ఓడిపోయినట్టు అనిపించినా కానీ అంతిమ విజయం మీరు మీ బిడ్డలకి అనుగ్రహించే దేవుడు ప్రభ. అయ్యా మీ మీద ఆధారపడి మేము ముందుకు నడవటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రములు నాయన, నీ కృపను అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, ఎంతమంది అయితే నా తండ్రి తమ జీవితంలో అయ్యా నా తండ్రి నలిగిపోతున్నారో, కృంగిపోతున్నారో, అపజయంలో నాయన ప్రభా, అపజయంలాగా పరిస్థితులు అనిపిస్తూ ఉన్నాయో అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. అయ్యా ఎల్లప్పుడూ నా తండ్రి నాయన విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం అని నాయన ప్రభు పౌలు గారు నాయన చెప్తూ ఉన్నారు నా తండ్రి. అవును నా తండ్రి, ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించే దేవుడు నీవు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము మీ మీద ఆనుకొని నా తండ్రి మేము మీలో ముందుకు నడవటానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.